హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇంకా చూస్తున్నారు కదా ఇక్కడైతే కన్యక పూజ జరుగుతుంది. కన్యక పూజ ఏంటి అనుకుంటున్నారా? నార్త్ సైడ్ ఇలాగే శ్రీరామనవమి రోజున చేసుకుంటారట. వీళ్ళకి కళ్యాణం అంటే ఏంటో తెలీదు. అదేనండి శ్రీరాముల కళ్యాణం అంటే. మన సైడ్ ఏమో శ్రీరాముల కళ్యాణం జరుగుతుంది కదా ప్రతి సంవత్సరం. వీళ్ళకైతే ఇలా కన్యక పూజ చేసుకుంటారంట నార్త్ వాళ్ళు. సో అంటే కన్యక పూజ ఏంటి అంటే పెళ్ళికని చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా. సో ఇట్లా చిన్న చిన్న పిల్లలందరినీ పిలుచుకొని వీళ్ళు ఇప్పుడు ఇక్కడ నవరాత్రులు జరుగుతూ ఉంటాయి కదండి. నేను మీకు ఇంతకుముందు వీడియోలో ఒక చెప్పాను కదా, నవరాత్రులు జరుగుతాయి అనమాట. ఇవాళతో ఫాస్టింగ్ అయిపోతుంది. అంటే ఈ 9 రోజులు ఇక్కడ వీళ్ళు అందరూ నార్త్ సైడ్ వాళ్ళు ఫాస్టింగ్ ఉంటారనమాట. సో వీళ్ళు అన్నం కూడా ముట్టుకోరు అంట అండి. 9 రోజులు ఫ్రూట్స్తోనే ఉంటారంట. అలా ఉంటుంది. ఉప్పు కూడా ముట్టుకోవద్దంట. సో అలా ఉంటుంది. చాలా కఠినంగా ఉంటుందంట వీళ్ళ ఫాస్టింగ్. సో ఈ కన్యక పూజ ఏంటి అంటే ఇట్లా పిల్లలందరినీ పిలిచి వాళ్ళ కాళ్ళు కడిగేసి పసుపు పెట్టేసి, పసుపు కాదు పారాని పెడతారు వీళ్ళు, పసుపు పెట్టుకోరనమాట. పారాని పెట్టేసి వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకుంటారనమాట. అండ్ పిల్లలకి ఇష్టమైన ఫ్రూట్స్ అట్లాంటివన్నీ ఒక ప్లేట్లో, అంటే వీళ్ళకి యూజ్ అయ్యే వస్తువులు ఒక ప్లేట్లో పెట్టి ఆ ప్లేట్తో పాటు వీళ్ళకి ఇచ్చి బ్లెస్సింగ్స్ తీసుకుంటారనమాట. ఎలా మనమైతే శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతానికి ఎలా ముత్తైదులకి ఇస్తామో అలా వీళ్ళకి కూడా వీళ్ళకి ఇష్టమైనవి వాళ్ళకి తోచినట్టుగా అలా ప్లేట్లో పెట్టి వీళ్ళకి ఇచ్చి వీళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోవడం వీళ్ళకి అదనమాట. ఇంతమంది అమ్మాయిలు ఉన్నారు కదా, ఇందులో ఒక అబ్బాయి కూడా ఉంటాడు. ఆ అబ్బాయి ఏంటి అంటే భైరవ్ స్వామి అంట అండి. మనం వైష్ణవమాత టెంపుల్కి వెళ్తే కంపల్సరీగా దేవిని దర్శించుకున్న తర్వాత ఇక్కడ భైరవ దర్శనం కూడా చేసుకోవాలంట. ఎందుకంటే అలా చేసుకుంటేనే ఆ వైష్ణవమాత దర్శనం కంప్లీట్ అయినట్టంటే నాకు ఇక్కడ ఇది చెప్పిందనమాట. సో వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్.